గురువుగారు, తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి అసలు తొలి ఏకాదశి యొక్క విశిష్టత చెప్తారా మాకు? అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి నిజంగా ఇక్కడ చాతుర్మాస దీక్షతో చేసేటువంటి ఒక ఏకాదశి. అంటే స్వామివారిని ఒక రకంగా శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి శయన ఏకాదశి, మనకి వైకుంఠ ఏకాదశి అయినా కళ్ళు తెరిచే ఏకాదశి. ఈ 4 మాసాలు అయినా చాలా యోగంలో ఉంటాడు. అంటే యోగత్వాన్ని పొందుకుంటే ధ్యానముద్రలో ఉంటాడు. అందరూ అంటారా మీ దేవుడు నిద్రపోతాడా? నిద్రపోతే ఇంకేం చూస్తారు, ఆయన ఏం పరిపాలన చేస్తాడు? ఇప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఆయన యోగ నిద్ర వేరు, నిజమైన నిద్ర వేరు. ఆయన నిద్రపోతే కాలమంతా ఆగిపోతుంది. యోగ నిద్రలో ఉంటాడు. అంటే తనని తానే మళ్ళీ రిప్యూరిఫై చేసుకునే అవకాశం. అదేంటి మా దేవుడు రిప్యూరిఫై చేసుకుంటాడంటే, మనం చేసినటువంటి పెంట అంతా కూడా నువ్వు ఆ పాపం చేసి ఈ పాపం చేసి ఆయన కాళ్ళు పెట్టుకుని దండం పెట్టి ఆయన పూజలు చేసి నీ పాపం దానికి అంటగట్లే. దానికి ఆయన కొద్దిగా ప్యూరిఫై అవ్వడానికి టైం తీసుకుంటాడు. మనకు మాత్రం 4 months అది, ఆయనకు ఒక క్షణం అది. ఆయనకు ఒక క్షణంలో క్షణం అది. కాబట్టి ఆయన ఒకసారి కనురెప్ప వాలుస్తాడు అంతే. దానిని శయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అని. అక్కడి నుంచే మనకి పండగలు పబ్బాలన్నీ కూడా మనకి అంటే ఈ తొలి ఏకాదశి స్టార్ట్ అవుతాయి మనకి. అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అద్భుతమైనటువంటి యోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి ముఖ్యమైన పండుగల్లోకి వెళ్ళడానికి, సమస్తమైనటువంటి పంటల వృద్ధి కొరకు మనం మొన్న ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం వారాహి నవరాత్రుల గురించి. అసలు వారాహి నవరాత్రుల విశేషం అంటే ఏమిటంటే, అమ్మవారు ఈ భూమికి సంబంధించిన అమ్మవారు. వారాహి అంటే భూమికి అధిదేవత. అసలు వరాహస్వామికి వారాహి అంటే భూమికి అధిదేవత. ఈ భూమి అంతా ఎవరిదంటే వరాహస్వామిదే. ఈ భూమి మొత్తం ఎవరిదయా అంటే ఈ భూమండలం మొత్తం కూడా వరాహస్వామిది. ఆయన నీళ్ళలో పడ్డప్పుడు ఆయన పైకి తీసుకొచ్చింది ఆయనే. కాబట్టి ఈ వరాహస్వామి, ఈ వారాహిదే ఈ భూమి. కాబట్టి ఈ మనకి ఈ తోటలు, ఈ యొక్క పంటలు, వీటన్నిటికి అధిదేవతగా వారాహి చెప్పారు. అదే సమయంలో ఇక్కడ ఈ స్వామివారు కూడా ఈ పంటల యొక్క పరిపూర్ణమైనటువంటి యోగానికి, తప్పకుండా పంటలు బాగా పండడానికి మనకి కలిసి వచ్చేటువంటి తొలి పండగ ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు దీన్ని. ఇక్కడి నుంచి భూమిలో వచ్చేటువంటి ప్రతి పదార్థాన్ని భగవంతుడికి సమర్పణ చేయడానికి వినియోగించబడుతుంది. భూపూజ చేయడానికి, భూమి దేవతను అనుగ్రహించడానికి, పెళ్లికి, పేరంటానికి, ప్రతి ఒక్క పండగలకి పబ్బాలకి అనుకూలవంత యోగం. అలాగే ఉత్తర దక్షిణాయన మధ్య సంధి అంటారు దీన్ని. ఉత్తరాయణము దక్షిణాయన మధ్యలో సంధికాలం ఉంటుంది దీన్ని. ఈ సంధికాలంలో వచ్చేటువంటి అనేక రోగాల రొప్పుల నుంచి కూడా బయటపడడానికి ఈ ఏకాదశి కనుక మనం ఉపవాసము చేస్తే, నక్తముగా ఉంటే, సమస్యటువంటి శరీరంలో అనారోగ్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్య తత్వాన్ని పొందుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు నక్తముగా ఉండడం. అంటే రాబోయేటువంటి కాలానికి సరిపడేటువంటి శరీరాన్ని మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నమే తొలి ఏకాదశి. రాబోయేటువంటి పదార్థాలు అంటే రాబోయేటువంటి సమయంలో వచ్చేటువంటి పదార్థాలు, వర్షాకాలం కదా, ఆ వర్షాలు పండే పంటలు కొంత బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి అటువంటి పదార్థాలని మనం ఎలా భోజనం చేయాలి, ఎలా తినాలని, భగవంతుడికి ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికే, ఈ వాతావరణం వచ్చే మార్పును తెలుసుకునే ప్రయత్నంలోనే శరీరాన్ని మనకు తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వడం కోసమే ఈరోజు నక్తముగా ఉండాలి. ద్వాదశి రోజు మనం పారణ చేయాలి, 10 మందికి అన్నదానం చేయాలి, కొత్త పంట గురించి మనం ధ్యానం చేయాలి. ఇలాంటివన్నీ కొత్త వర్షానికి, చెరువు నిండడానికి చెరువుల్లోకి మనకి ఏదైనా దీపాలు వెలిగించి దీపాలు పెట్టాలి. ఇవన్నీ కూడా ఏకాదశిలో జరిగేటువంటి శుభమైనటువంటి సంఘటనలు అని గుర్తుపెట్టుకోవచ్చు మనం. అంటే ఎటువంటి పూజలు చేయాలి స్వామి అంటే, శ్రీమన్నారాయణుడికి అభిషేక ప్రియుడు. ఆయన కూడా అభిషేక ప్రియుడే. కాకపోతే నీళ్ళతో కాకుండా పంచామృతంతో అభిషేకం చేయాలి ఆయన్ని. అభిషేకం చేసి శివుడికి ఏమో ప్రదోషకాలంలో పూజ, విష్ణుమూర్తికి ప్రాతకాల పూజ. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. అంటే 3:40 నుంచి 6 గంటల మధ్యలో పూజ అయిపోవాలి. ఆ సమయంలో ఆయన పూజించాలి మనం. పంచామృత అభిషేకాలు, తులసి దళాలతో నర్చన చేయడం, స్వామివారికి సన్నటి సన్నజాజి పూలతో మాల తయారు చేసి వేయడం, తులసి మాల వేయడం స్వామివారికి. అలాంటివన్నీ కూడా స్వామి పూజించి విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామపారాయణం చేసి అద్భుతమైనటువంటి స్వామి విగ్రహాన్ని పొందుకోవచ్చు. ఈ రోజున తప్పనిసరిగా ఎవరైతే స్వామివారికి తెల్లమైనటువంటి వస్త్రాలు ఆయనకి ధరింపజేస్తారో, తెల్ల వస్త్రాలు స్వామివారికి కానుకగా ఇస్తారో, వారికి అనుకున్నటువంటి పనులు చాలా బలంగా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. పంటలకి, పొలాలకి వెళ్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు శ్రీమన్నారాయణ తలుచుకొని, శ్రీమన్నారాయణ నమో భగవతే వాసుదేవాయ ఆయన స్మరణ చేసుకుంటూ వెళితే మీ పొలం వృద్ధి పొందుకుంటుంది. వర్షం సమర్థమైనటువంటి పద్ధతిలో పడుతుంది. సుసంపన్నమైన పంటలు పండుతాయి. అనుకూలమైనటువంటి ఆనంద యోగం పొందడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.